తెలుగుదేశం పార్టీ అయితే పెద్ద ప్లానింగ్తోనే ముందుకెళ్తోంది పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి. అది ప్రభుత్వం ప్లానింగ్ అని అనుకోవాలా, కుట్ర అనుకోవాలా, వైసీపీ అయితే మాత్రం అదే చెప్తోంది. పోలింగ్ బూత్లు మార్చడం, ఒక 4-5 కిలోమీటర్ల దూరంగా బూత్లను తీసుకెళ్ళడం, అది కూడా వైసీపీ అనుకూల ఓటర్లు వచ్చే పోలింగ్ బూత్లు మాత్రమే మారుస్తున్నారు. వైసీపీకి ఎక్కడైతే పట్టుందో, ఏ పల్లెల్లో పట్టుందో ఆ వైసీపీకి పట్టు ఉన్న పల్లెల్లో మాత్రమే పోలింగ్ బూత్లు మార్చేశారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా దాదాపు 4 కిలోమీటర్లు వెళ్ళి ఓట్లు వేయాల్సి వస్తుందట. అంత దూరం ఓట్లు వేయాల్సి వచ్చినప్పుడు ఏమవుద్దంటే చాలామంది ఓట్లు వేయడానికి వెళ్ళరు. అంటే ఓట్లు వేసే వాళ్ళని రాకుండా అడ్డుకునే ప్రయత్నం, ఆ కుట్ర చేస్తున్నారు రాజకీయంగా అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఈ కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయనేది, పోలింగ్ కేంద్రాలను మార్చద్దు అంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్కి ఒక వినతి పత్రం అయితే ఇచ్చారు వైసీపీ నేతలు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఏది ఏమైనా ప్రస్తుతం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద ప్లానింగ్తోనే ముందుకెళ్తుంది. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు, అంటే వైసీపీ అనుకూల ఓటర్లను పోలింగ్ బూత్ వరకు రానివ్వకుండా చేస్తే ఈజీగా తెలుగుదేశం పార్టీ సక్సెస్ అవ్వచ్చు అనే ఆలోచనతో ముందుకెళ్తుంది అనేది రేపొద్దున నిజంగా ఈ పోలింగ్ బూత్లు మార్చి టీడీపీకి వ్యతిరేక ఓట్లు అలాగే వైసీపీకి అనుకూల ఓట్లను కనుక రానివ్వకుండా చేసి ఆ విజయం కనుక సాధిస్తే ప్రజాకోట్లో మాత్రం, ప్రజల్లో మాత్రం, అది ప్రజాస్వామ్యంలో మాత్రం ఇది ఏ తరహా రాజకీయం, ఏ తరహా కుట్రల్ని ప్రజలకైతే అర్థమవుతుంది అనేది వైసీపీ చెప్తున్నమాట.